Hi students, welcome back to my channel JE Physics Concept. Okay, so ఈ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో ఈ ఫిఫ్త్ పార్ట్ ఇది. సో ఫస్ట్ 4 పార్ట్స్ ఎవరైనా వినలేదు అనుకుంటే ఫస్ట్ 4 పార్ట్స్ వినండి. కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్లాస్ కి సెకండ్ క్లాస్ కి చాలా ఇంటర్లింక్ ఉంటుంది. సో ఇది చాలా బేసిక్ క్లాస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మీకు వస్తే సో ప్రతి చాప్టర్ లో మనం ఈ ఫిజికల్ క్వాంటిటీస్ ని డిస్కస్ చేస్తూ ఉంటాం. స్పీడ్ అంటే డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్, ఇవన్నీ ఇలాంటి ఫిజికల్ క్వాంటిటీస్ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం సో ఎంటైర్ ఫిజిక్స్ లో. కాబట్టి ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. వినండి, క్లాస్ మీకు అర్థం అవుతుంది. సో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? రైట్. సో మన ఫస్ట్ ఫోర్ పార్ట్స్ లో మనం ఏం చేసామంటే డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డిస్కస్ చేసినాం. అంటే when the బాడీ అనేది స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు, అంటే స్ట్రైట్ 1D మోషన్ లో వెళ్తున్నప్పుడు ఒక డైరెక్షన్ లో, ఐదర్ ఎక్స్ డైరెక్షన్ లో కానీ, వై డైరెక్షన్ లో కానీ, జెడ్ డైరెక్షన్ లో కానీ, ఏ డైరెక్షన్ లో వెళ్ళు కానీ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఆ బాడీ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. స్పీడ్ ఉంటుంది, వెలాసిటీ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది. సో వీటి రిలేషన్ కూడా మనం కనుక్కున్నాం. వాటిని మనం ఏమంటాం? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నాం. ఒక ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ దేనికి అప్లికేబుల్ అవుతాయి అంటే యూనిఫామ్ యాక్సలరేషన్ బాడీకి అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఆ 4 పార్ట్స్ ఎవరైనా వినకపోతే సో ఆ 4 క్లాసెస్ వినండి. మీకు డెఫినెట్ గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఈ ఫిఫ్త్ పార్ట్ లో నేనేం టీచ్ చేయబోతున్నానంటే డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫిజిక్స్ లో డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈ ఈ కాన్సెప్ట్ మనం ఎంటైర్ ఫిజిక్స్ లో వాడతాం. సో ఇది మీకు అర్థమైందంటే గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ప్రతి చాప్టర్ లో మ్యాక్సిమం ఉంటుంది, గ్రాఫ్ అనాలిసిస్ ఉంటుంది. అంటే గ్రాఫ్ ని కంప్లీట్ గా నీకు అర్థం కావాలంటే ఈ డిఫరెన్షియేషన్ మ్యాథమెటికల్ టూల్ నీకు కంప్లీట్ గా అర్థం కావాలి. ఇది అర్థమైతే సో గ్రాఫ్స్ నుంచి వచ్చే ప్రాబ్లము నువ్వు ఈజీగా అటెంప్ట్ చేయగలవు. ఓకేనా? రైట్. సో లేట్ చేయకుండా కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా అప్లై చేస్తాము, ఈ డిఫరెన్షియేషన్ ఫిజిక్స్ లో ఎలా యూజ్ అవుతుంది, దీనివల్ల మనం ఫిజిక్స్ ని ఎలా ఈజీ చేయగలం అనే కాన్సెప్ట్ నుంచి ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా? డిఫరెన్షియేషన్ కి వెళ్ళే ముందు చిన్న కాన్సెప్ట్ కి నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నా. అంటే y అనే ఫంక్షన్ ఎందులో ఉంది? ఎక్స్ లో ఉంది. అంటే ఎక్స్ చేంజ్ అవుతా ఉంటే y కూడా చేంజ్ అవుతుంది. అంటే y depends on x మీద డిపెండ్ అవుతుంది. when x changes y changes. అంటే దట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి ఇక్కడ? ఇండిపెండెంట్ క్వాంటిటీ ఏంటి ఇక్కడ? x అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ. సో ఇక్కడ డిపెండెంట్ క్వాంటిటీ ఎవరు? y క్వాంటిటీ. మన గ్రాఫ్ గీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ నేను ఏం తీసుకున్నానంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే ఫంక్షన్ తీసుకున్నా. అయితే ఈ ఫంక్షన్ కి నేను ఏం చేస్తున్నా అంటే గ్రాఫ్ గీస్తున్నా. సో గ్రాఫ్ గీసేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సెస్ మీద ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ క్వాంటిటీ తీసుకోవాలి. ఇండిపెండెంట్ క్వాంటిటీ ఎవరు ఇక్కడ? ఎక్స్ తీసుకుంటున్నా. ఓకే. డిపెండెంట్ క్వాంటిటీ ఎవరు? వై అనేది ఇక్కడ డిపెండెంట్ క్వాంటిటీ. ఎక్స్ చేంజ్ అవుతా ఉంటే వై కూడా చేంజ్ అవుతా ఉంటుంది. అంటే వై అనేది ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది. సో గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకుందాం. గ్రాఫ్ ఇలా రాదు, వచ్చింది అనుకుందాం. అంటే ఎక్స్ చేంజ్ అవుతా ఉంటే ఎక్స్ ఈక్వల్ టు 1, 2, 3 అలా పెట్టుకుంటూ వెళ్తే గ్రాఫ్ వచ్చింది అనుకుందాం. లేదు గీసేద్దాం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టాను, వై కూడా 0 అవుతుంది. అండ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పెట్టాను, 1 స్క్వేర్ అంటే వై కూడా 1 అవుతుంది. 1 పెట్టినప్పుడు ఇది కూడా 1 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ 2 పెట్టినా ఇది 2 అండ్ 3 అండ్ 4. సో 2 పెట్టినప్పుడు 4 వస్తుంది. అంటే గ్రాఫ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది గ్రాఫ్. ఇటు సైడ్ తీసుకుంటే ఏమవుతుంది? సో -1 తీసుకున్నా వై కూడా ప్లస్ వస్తుంది. పారాబోలా షేప్ వస్తుంది అనుకుందాం. అవునా కదా? ఈ విధంగా గ్రాఫ్ వచ్చింది అనుకుందాం. లేదు ఇంకో గ్రాఫ్ తీసుకుంటున్నా. ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కి నేనేం తీసుకున్నా అంటే ఇలా గ్రాఫ్ తీసుకున్నా. ఆ గ్రాఫ్ కి ఇలా వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఈ గ్రాఫ్ కి మనం ఏం కనుక్కోవాలంటే స్లోప్ కనుక్కోవాలి. సో స్లోప్ అంటే ఏంటి? స్లోప్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఇగో ఇలా పైకి వెళ్తా ఉంది. స్లోప్ ఏమవుతుంది? పెరుగుకుంటూ వెళ్తా ఉంది. ఇక్కడ చూడండి, ఇగో పెరుగుతుంది, తగ్గుతుంది. వాల్ దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే వాల్. ఓకేనా? వాల్. ఓకేనా? అనే స్లోప్ అంటాం. ఆ స్లోప్ మనం ప్రతి గ్రాఫ్ నుంచి స్లోప్ కనుక్కోవాలి. సో స్లోప్ కనుక్కునేటప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్ మెథడ్ ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో గ్రాఫ్ తీసుకుంటున్నా. గ్రాఫ్ ఏంటంటే ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ తీసుకున్నా.
ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ తీసుకున్నా, ఇలా తీసుకున్నానా? ఎస్. దీనికి స్లోప్ ఎలా కనుక్కుంటాం అంటే ఇగో ఈ లైన్ ఇలా స్ట్రైట్ గా ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఎక్స్ యాక్సెస్ ని ఒక దగ్గర మీట్ అవుతుంది. అయితే ఈ లైన్ ఎక్స్ యాక్సెస్ ఎంత యాంగిల్ చేస్తుంది? తీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. అవునా? దీంతో నేను ఏం చేస్తున్నా అంటే ఈ స్ట్రైట్ లైన్స్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. ఒక ట్రయాంగిల్ ఫామ్, రెక్టాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తున్నా. దీనికి 90 degrees అనుకుందాం. ఇది తీటా. ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుందో అది కూడా అంత యాంగిల్ చేస్తుంది, తీటా చేస్తుంది. అంటే ఎక్స్ చేంజ్ చేస్తా ఉంటే వై కూడా చేంజ్ అవుతుంది, ఎక్స్ చేంజ్ చేస్తే వై కూడా చేంజ్ అవుతుంది. అంటే నేను ఇలా రాయొచ్చు, నేను ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ లో tan తీటా అని రాసుకోవచ్చు కదా. tan తీటా ఈజ్ ఈక్వల్ టు దీనికి ఆపోజిట్ లో వై కదా చేంజ్ అయ్యేది, ఇది ఎక్స్. ఎక్స్ చేంజ్ అవుతుంటే వై కూడా చేంజ్ అవుతుంది. దర్ఫై ఐ రైట్ వై బై ఎక్స్ అని రాస్తున్నా. వై బై ఎక్స్ అంటే ఏంటి? స్లోప్. ఈ స్లోప్ ని మనం tan తీటా అంటాం. tan తీటా ఈజ్ అ స్లోప్ ఆఫ్ ది గివింగ్ గ్రాఫ్. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan theta. This is the slope of the given graph. ఈ theta వాల్యూ మనం కనుక్కుంటే ఈ theta ప్లస్ లో నువ్వు ఇక్కడ వాల్యూ వేస్తే tan వాల్యూ మనం కనుక్కుంటాం. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది గివింగ్ గ్రాఫ్ అంటాం. ఒక ఈ విధంగా అనుకోండి. లేదు గ్రాఫ్ ఇలా ఇచ్చాడు, ఎక్స్ అండ్ వై ఇచ్చాడు. ఇది ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్ అండ్ థర్డ్ గ్రాఫ్ అండ్ ఫోర్త్ గ్రాఫ్. అంటే ఏమవుతుంది? ఫస్ట్ గ్రాఫ్, సెకండ్ గ్రాఫ్ అండ్ థర్డ్ గ్రాఫ్, ఫోర్త్ గ్రాఫ్. ఫస్ట్ గ్రాఫ్ తీటా 1 యాంగిల్ చేస్తుంది, సెకండ్ గ్రాఫ్ తీటా 2 యాంగిల్ చేస్తుంది, థర్డ్ గ్రాఫ్ తీటా 3 యాంగిల్ చేస్తుంది, ఫోర్త్ గ్రాఫ్ కూడా తీటా 4 యాంగిల్ చేస్తుంది. ఈ గ్రాఫ్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? తీటా 4 గ్రేటర్ దాన్ తీటా 3 గ్రేటర్ దాన్ తీటా 2 గ్రేటర్ దాన్ తీటా 1 అని చెప్పేసి చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్పొచ్చు. ఓకే. అంటే తీటా వాల్యూ దేనికైతే ఎక్కువ ఉందో, ఏ గ్రాఫ్ అయితే తీటా వాల్యూ ఎక్కువ ఉందో దాని స్లోప్ ఎక్కువ ఉందని మనం చెప్పేయచ్చు. అవునా కదా? ఎస్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ఇంకో గ్రాఫ్ ఇలా ఇచ్చాను. ఇది ఎక్స్ అండ్ వై ఇచ్చాను. స్ట్రైట్ అంటే విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సెస్. ఇది దీనికి స్లోప్ ఉందా? స్లోప్ లేదు. ఎందుకంటే రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి నో యాంగిల్. సో tan 0 ఏమవుతుంది? tan 0 ఈజ్ ఈక్వల్ టు 0నే అవుతుంది. స్లోప్ 0 అయిపోతుంది. లేదు ఇలా ఇచ్చాను గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, గ్రాఫ్ ఇలా ఇచ్చి ప్యారలల్ టు వై యాక్సెస్ ఇచ్చారు. అప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees చేస్తుంది. అంటే tan 90 ఎంత? tan 90 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ దట్ గ్రాఫ్ ఈజ్ ఇన్ఫినిటీ. సో లైక్ దిస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. లేదు గ్రాఫ్ ఇలా ఎప్పుడు స్లోప్ ఎప్పుడు పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో కూడా మనం ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఉంది. గ్రాఫ్ ఇలా ఉంటే ఎప్పుడు కూడా యాంగిల్ ఎక్స్ యాక్సెస్ నుంచి పాజిటివ్, రియల్ యాక్సెస్ నుంచి మెజర్ చేయాలి. ఎంత? తీటా పాజిటివ్నే కదా. అంటే ఈ తీటా అనేది తీటా లెస్ దెన్ 90లో ఉందా? అంటే 90 కంటే తక్కువలో ఉందా? 0 degrees 90. ఇది అబోవ్ 90. సో 90 to 180. సో గ్రాఫ్ అనేది 0 to 90 మధ్యలో ఉన్నప్పుడు స్లోప్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. చూడు ఈ గ్రాఫ్ తీటా కంటే తక్కువ, 90 కంటే తక్కువ ఉంది. ఈ గ్రాఫ్ కూడా 90 కంటే తక్కువ ఉంది. ఈ గ్రాఫ్ కూడా తీటా కంటే 90 కంటే తక్కువ ఉంది. ఈ గ్రాఫ్ కూడా 90 కంటే తక్కువ ఉంది. ఈ గ్రాఫ్ కూడా 90 కంటే తక్కువనే ఉంది. అవునా కదా? రైట్. అయితే సో ఎప్పుడైతే ఈ గ్రాఫ్ ఇలా ఉందనుకో, ఫస్ట్ క్వాడ్రంట్ మనకు తెలుసు. సో ట్రిగ్నోమెట్రీ మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, సెకండ్ క్వాడ్రంట్ అంటాం, ఇది థర్డ్ క్వాడ్రంట్ అంటాం, ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అంటాం. గ్రాఫ్ ఎప్పుడు కూడా ఫస్ట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉన్నప్పుడు దానికి స్లోప్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. లేదు గ్రాఫ్ ఇలా ఉంది, గ్రాఫ్ ఇలా ఉన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉందనుకో, అప్పుడు యాంగిల్ ఏమవుతుంది? తీటా గ్రేటర్ దాన్ 90 అవుతుంది. ఎప్పుడైతే తీటా గ్రేటర్ 90 అవుతుందో tan ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. కాబట్టి స్లోప్ కూడా నెగిటివ్ అవుతుందని మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? ఈ విధంగా మనం స్లోప్ కనుక్కుంటాం. అదే విధంగా నేను స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కాదు, ఇలా కర్వ్డ్ గ్రాఫ్ ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు ఎలా కనుక్కుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే చూడు ఈ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కాబట్టి ఈ స్ట్రైట్ లైన్ కి యాంగిల్ చేంజ్ అవుతుందా? ఒకటే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, యాంగిల్ ఒకటే ఉంటుంది. కాబట్టి స్లోప్ కూడా కాన్స్టెంట్. దీనికి ఈ గ్రాఫ్ కి కాన్స్టెంట్, ఈ గ్రాఫ్ కి కాన్స్టెంట్, ఎంటైర్ గ్రాఫ్ కి కాన్స్టెంట్. ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కి స్లోప్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్, స్లోప్ చేంజ్ అవ్వదు. కానీ ఇక్కడ చూసినట్లయితే నువ్వు ఇక్కడ స్లోప్ ఎలా ఉంది? ఇక్కడ ఉంది. అంటే స్లోప్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఏ పాయింట్ దగ్గర నువ్వు కనుక్కోవాలి స్లోపు, దాని దగ్గర టాంజెంట్ డ్రా చేయాలి. అంటే ఇలా టాంజెంట్ డ్రా చేయాలి. ఇక్కడ కావాలంటే ఇలా డ్రా చేయాలి, ఇక్కడ కావాలంటే ఇలా డ్రా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి, నాకు ఈ పాయింట్ దగ్గర కావాలి, ఇలా డ్రా చేసినాం, ఈ యాంగిల్ ఎంత చేస్తుంది? ఇలా డ్రా చేసినాం, ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? ఇలా ఎక్స్టెండ్ చేసినాం. అంటే డిఫరెంట్ లైన్స్, డిఫరెంట్ టాంజెంట్స్ దగ్గర యాంగిల్ డిఫరెంట్ యాంగిల్ ఉందిగా. అంటే స్లోప్ అనేది చేంజ్ అవ్వకుండా వెళ్తా ఉంది.
ఇలాంటి కర్వ్డ్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు స్లోప్ అనేది పక్కా చేంజ్ అవుతుంది. ఈ కేసులో ప్రతిసారి నువ్వు టాంజెంట్ గీసి యాంగిల్ కనుక్కోవడం అది చాలా కష్టమైంది. ప్రతిసారి అలా చేయలేము. ఇలాంటి స్ట్రైట్ లైన్ గ్రాఫ్ అనుకోండి, tan తీటా కనుక్కుంటాము, తీటా వచ్చేస్తుంది, tan తీటా అప్లై చేస్తాం, స్లోప్ వాల్యూ వస్తుంది. కానీ ఇలాంటి కర్వ్డ్ గ్రాఫ్, కాంప్లెక్స్ గ్రాఫ్, కర్వ్డ్ గ్రాఫ్ ఇచ్చినప్పుడు, నాన్ యూనిఫామ్ మోషన్లో ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే ఈ టాంజెంట్లో గీయాల్సిన అవసరం లేదు. టాంజెంట్ గీసి ప్రతిసారి ఎక్స్టెండ్ చేసి యాంగిల్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏమి యూజ్ చేస్తామంటే ఒక మ్యాథమెటికల్ టూల్ ఉంటుంది, అది ఏంటంటే డిఫరెన్షియేషన్. ఇది అవర్ టాపిక్. సార్ డిఫరెన్షియేషన్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే, సో స్లోప్ వాల్యూ కనుక్కుంటాం. స్లోప్ అనే ఒక గ్రాఫ్కి, కర్వ్డ్ గ్రాఫ్కి, నాన్ యూనిఫామ్ మోషన్ గ్రాఫ్కి మనం స్లోప్ కనుక్కోవాలి అంటే ఇగో ఈ టూల్ మనం యూజ్ చేసుకొని స్లోప్ వాల్యూ కనుక్కుంటాం. ఆ స్లోప్ ఎందుకు కనుక్కోలో కూడా మనకి టాపిక్ ఉంటుంది. గ్రాఫ్స్ నుంచి మనం వెలాసిటీ ఎంత, టైం, యాక్సిలరేషన్ ఎంత కనుక్కుంటాం. ఆ స్లోప్ వాల్యూ నుంచి మనం ఆ వెలాసిటీ వాల్యూస్ని, యాక్సిలరేషన్ వాల్యూస్ మనం చెప్తాం. ఓకేనా? ఓకే. సో ఇప్పటి వరకు మనకి స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉంది కాబట్టి, స్ట్రైట్ లైన్ ఉంటే ఏమవుతుంది, మనం ఏం చేసామంటే అట్లా లైన్ ఎక్స్టెండ్ చేసి అక్కడ యాంగిల్ అనుకుంటే సరిపోతుంది, స్లోప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడే చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ ఉందని చెప్పాను. ఈ గ్రాఫ్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని చెప్పాను కదా, అంటే ఎక్స్ వాల్యూ 0/2, y కూడా 0 అవుతుంది. x ఈక్వల్ టు 1/2, 1 స్క్వేర్. సో x1, y కూడా 1 అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. x ఈక్వల్ 2/2, y కూడా 4 అవుతుంది, అంటే ఇలా వస్తుంది. గ్రాఫ్ ఒక పారాబోలా షేప్లో వస్తుంది. ఇది ఒక గ్రాఫ్. లేదు ఒక జనరల్ గ్రాఫ్ తీసుకుంటున్నా, కర్వ్డ్ గ్రాఫ్ తీసుకుంటున్నా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, గ్రాఫ్ ఇలా వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఇలాంటి గ్రాఫ్కి మనం స్లోప్ ఎలా కనుక్కోవాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి వెళ్తుంది, గ్రాఫ్ వెళ్తుంది. స్లోప్ పెరిగి మళ్ళీ తక్కువ మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమో స్లోప్ ఏమో పెరుగుకుంటూ వెళ్తా ఉంది. అంటే స్లోప్ అనేది కాన్స్టెంట్ గా రావట్లేదు. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ ఉంది, స్లోప్ కాన్స్టెంట్. ఒక్కసారి యాంగిల్ కనుక్కుంటే స్లోప్ ఫిక్స్డ్ గా, స్లోప్ కాన్స్టెంట్. కానీ ఈ గ్రాఫ్ ఏమవుతుంది, వేరియబుల్ గ్రాఫ్ కదా, కర్వ్డ్ గ్రాఫ్ కదా, పక్క స్లోప్ అనేది ప్రతి పాయింట్ దగ్గర చేంజ్ అవ్వకుంటూ వెళ్తా ఉంటది. ప్రతిసారి నువ్వు ఇక్కడ టాంజెంట్ గీసుకొని, టాంజెంట్ డ్రా చేసి, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఇక్కడ యాంగిల్ కనుక్కొని ఈ పాయింట్ దగ్గర నీకు స్లోప్ వస్తుంది. ఇక్కడ కూడా నువ్వేం చేస్తావంటే ఇక్కడ టాంజెంట్ డ్రా చేసి దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ యాంగిల్ కనుక్కుంటే తీటా వచ్చేస్తుంది. సో ఈ విధంగా నువ్వు ప్రతిసారి ఏ పాయింట్ దగ్గర అయితే నీకు కావాలో ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తూ, ఆ లైన్ ఎక్స్టెండ్ చేస్తూ, తీటా యాంగిల్ కనుక్కుంటూ, టాన్ తీటా కనుక్కుంటూ స్లోప్ వచ్చేస్తుంది. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలాంటి టూల్ యూజ్ చేస్తాం, మ్యాథమెటికల్ టూల్ యూజ్ చేస్తాము. దాన్నే మనం డిఫరెన్షియేషన్ టూల్ అంటాం. సో అది ఎలా యూజ్ అవుతుందో ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఫంక్షన్ ఇందాక y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అని తీసుకున్నాం కదా, మనం ఏ ఫంక్షన్ చేస్తాం అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తాం. దాన్ని మ్యాథమెటికల్ ఎలా రాస్తాం అంటే d/dx ఆఫ్ y. దీన్ని d/dx మనం ఏమంటాం అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అని చెప్పేసి మన అంటే ఇక్కడ వైని ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేస్తే నీకు స్లోప్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మాకు ఫంక్షన్ వస్తుంది, మనకి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఫంక్షన్ వస్తుంది, ఎక్స్ లో వస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఎక్స్ దగ్గర 1 అనుకుంది, 1 సబ్స్టిట్యూట్ చేయ ఫంక్షన్ లో నీకు స్లోప్ వచ్చేస్తాయి. లేదు ఎక్స్ ఈక్వల్ ఇక్కడ 4/2, ఆ ఫంక్షన్ లో 4/2 నీకు స్లోప్ వచ్చేస్తాయి. సో ఇది చాలా బెస్ట్ టూల్ అన్నమాట టు ఫైండ్ అవుట్ ద స్లోప్ ఆఫ్ ది గివింగ్ గ్రాఫ్. సో స్లోప్ ఎందుకు కనుక్కో గ్రాఫ్ అంటే, సో నెక్స్ట్ మనకు వచ్చేది కాన్సెప్ట్ గ్రాఫ్స్ వస్తాయి. ఆ గ్రాఫ్ నుంచి మనం ఫిజికల్ క్వాంటిటీస్ వెలాసిటీ కనుక్కోవాలి, యాక్సిలరేషన్ కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలి. సో అవి రావాలంటే పక్కనే గ్రాఫ్స్ రావాలంటే స్లోప్ గురించి ఐడియా ఉండాలి. ఓకేనా? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఐడియా ఉండాలి. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. సో స్లోప్ ఎందుకు అర్థమైందా? స్లోప్ ఎందుకు, సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? స్లోప్ కనుక్కోవడానికి. స్లోప్ కనుక్కోవడానికి మనం ఈ డిఫరెన్షియేషన్ అనేది యూజ్ చేస్తా ఉన్నాం. అయితే డిఫరెన్షియేషన్ మనం అప్లై చేసే ముందు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇందులో మనకి బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ ఫార్ములాస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది మీకు మ్యాథమెటిక్స్ లో, అక్కడ నేర్చేసుకుంటారు. కానీ మన ఫిజిక్స్ కి ఎంత అవసరమో అన్నీ నేర్చుకుంటాం. ఓకేనా? కొన్ని ఫార్ములాస్ చెప్తాను నేను ఇక్కడ. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి
d by dx of x power n. That is the formula is n into x power n minus 1. n into x power n minus 1. n అంటే పవర్, అంటే n పవర్. ఈ పవర్ని ఇక్కడ రాసేయాలి, ఆ పవర్ని ఒక తగ్గించేసేయి n minus 1. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 తీసుకుంటున్నా. ఇఫ్ y is equal to x పవర్ x స్క్వేర్ తీసుకో ఇందా ఫంక్షన్. ఇప్పుడు ఏం చేయాలి, dy by dx చేయాలి. dy by dx చేస్తున్నా. ఫార్ములా ఏంటి, dy by dx ఆఫ్ y ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ x కదా, x స్క్వేర్. x స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది, ఇది ఎలా ఏ ఫామ్ లో ఉంది, x పవర్ n ఫామ్ లో ఉంది. ఫార్ములా ఏంటి, n అంటే 2 కదా, 2 into x పవర్ and n minus 1, 2 minus 1, 2 minus 1, 2 into 2 minus 1, that is 1, x power 1, 2x. So derivative of x square, differentiation of x square with respect to x is x square. గుర్తుపెట్టుకోండి, చాలా సార్లు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకుంటున్నా. if y is equal to x power minus 4 అంటున్నా. నా ఫైన్ ది dy by dx కనుక్కుంటున్నా. అంటే ఇక్కడ సేమ్ ఈ ఫార్ములా ఉంది, ఎక్స్పోనెంట్ ఫార్ములా ఉంది. సో మైనస్ కంటే ప్రాబ్లం పవర్ -4 ఉంది అక్కడ. n ప్లస్ ఎంత ఉంది, -4 ఇంటూ x పవర్ n minus 1, -4 minus 1, -4 into x power -4 minus 1 minus 1. This is a differentiation of x power -4 with respect to x. ఓకేనా. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. 1 2 3 పెట్టు. 1 దగ్గర పెడితే 1 వాల్యూ స్లోప్ వస్తుంది. 2 దగ్గర పెట్టు, 2 పెట్టి x వాల్యూలో, సో ఆ 2 దగ్గర ఉన్న స్లోప్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఈజీగా నువ్వు స్లోప్ కనుక్కోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సో సెకండ్ ఫార్ములా చూద్దాము. సెకండ్ ఫార్ములా వచ్చేసి dy by dx of log x. log x చాలా సార్లు వస్తుంది మనకి. log x డెరివేటివ్ ఇస్ 1 by x, గుర్తుపెట్టుకోవాలి. నా థర్డ్ ఫార్ములా వచ్చేసి dy by dx of e power x. e power x derivatives e power x. నా ఫోర్త్ ఫార్ములా dy by dx of a power x into log a base a. ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ బేసిక్ ఫార్ములాస్ నీకు ఐడియా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ డెరివేటివ్స్ చూద్దాం. dy by dx of sin x. sin x డెరివేటివ్ cos x అవుతుంది. నౌ dy by dx of cos x derivative is minus sin x. Okay. Now seventh one, dy by dx of tan x derivative is secant square x. Now eighth one, dy by dx of cot x, that is a minus cosecant square x. And ninth one, dy by dx of secant x, that is a secant x into tan x. Now 10th one, dy by dx of cosecant x minus cosecant x into cot x. సో ఈ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రిక్ ఉన్న డెరివేటివ్స్ మనకు ఐడియా ఉండాలి. ఓకేనా. ఇవన్నీ ఒకసారి రీడ్ చేసుకొని 1-2 సార్లు రిపీట్ చేస్తూ ఉంటే బ్రెయిన్లో ఉంటాయి. తక్కువ ఉంటాయి కాబట్టి బ్రెయిన్లో ఉంటాయి. ఓకేనా, నేర్చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ తర్వాత దీనికి ఇంకొక రూల్ ఉంటుంది, దాన్ని మనం ఎడిషన్ రూల్ అంటాం. ఎడిషన్ రూల్ అంటే ఒక ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు x³ మైనస్ 2x ప్లస్ 1 అనే ఒక ఫంక్షన్ ఇలా ఇస్తాడు. y ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఇస్తాడు. మనం డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ దేంతో సపరేట్ చేయబోతాయి, ప్లస్ మైనస్ సపరేట్ చేయబడ్డాయి. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఎడిషన్ రూల్ అప్లై చేయాలి. అంటే సపరేట్గా నువ్వు అప్లై చేయాలి డెరివేటివ్. అంటే ఇక్కడ చూడు, దీనికంటే ముందు ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది కదా, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఇచ్చాను. గ్రాఫ్ ఇలా ఉంది నాన్న, ఇది ఎక్స్ వై ఉంది, ఇలా కాన్స్టెంట్ ఉంది. దీని ట్యాన్ తీటా, ఇప్పుడు యాంగిల్ ఎంత, తీటా ఎంత, 0నే కదా. తీటా 0 అంటే ట్యాన్ 0 అవుతుంది 0. అంటే స్లోప్ ఎంత, 0నే కదా. అంటే కాన్స్టెంట్ అంటే ఎక్స్ చేంజ్ అవుతున్నా కూడా వై చేంజ్ అవుతుందా, వై కాన్స్టెంటే కదా, వై చేంజ్ అవ్వట్లేదు. ఎక్స్ చేంజ్ అయ్యి వై చేంజ్ అవ్వట్లేదు, అంటే చేంజ్ అవ్వట్లేదు కాన్స్టెంటే కదా. అంటే స్లోప్ ఏమవుతుంది, 0. అంటే dy by dx ఏమవుతుంది, 0. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 అని చెప్పేసి మనకి తెలుస్తుంది. 11th ఫార్ములా వచ్చేసి dy by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ dy by dx నేను ఏం చేస్తున్నా అంటే సెపరేట్ గా అప్లై చేస్తున్నా. దాని ఏమైనా ఎడిషన్ రూల్ అంటాం. dy by dx ఆఫ్ x³ మైనస్ dy by dx ఆఫ్ 2x అండ్ ప్లస్ dy by dx ఆఫ్ 1. ఏలేదన్నా, ఇక్కడ 1 2 3 టర్మ్స్ ఉన్నాయి.
ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ప్లస్ 1 ఎక్స్ క్యూబ్ 2x ప్లస్ 1 దేంతో సెపరేట్ చేసి పడ్డాయి ప్లస్ మైనస్ సెపరేట్ చేసి పడ్డాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఇండివిజువల్గా మనం అప్లై చేస్తాం అంతే. సో ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ ఎలా ఉంది ఏ ఫామ్ లో ఉంది x4n ఫామ్ లో ఉంది n into x4n minus 1 n is 3 into x4n minus 1 3 minus 1 2 సో 3x square మైనస్ ఇక్కడ 2 ఉంది x ఉంది. చాలా మంది ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే 2 కాన్స్టెంట్ కదా 0 అని పెడతారు. ఇక్కడ 2 పక్కన x ఉంది x వేరియబుల్ ఇక్కడ x తో చేస్తాను డెరివేటివ్ ఓన్లీ 2 ఉంటే 0 2 పక్కన వేరియబుల్ ఉంది x వేరియబుల్ ఉంది కాబట్టి ఆ 2 ని బయట రాసేద్దాం 2 into డెరివేటివ్ ఆఫ్ x పవర్ ఎంత 1 కదా అంటే 1 into x4n minus 1 1 minus 1 plus derivative of constant yeah this is 0. Now 3x square minus 2 into 1 2 x4 1 minus 1 0 x power 0 1 3x square minus 2 is a differentiation of this y function with respect to x this one. ఈ విధంగా మనం ఎడిషన్ రూల్ అప్లై చేస్తాం ఓకేనా. ఇంకొక ప్రాబ్లం చేద్దాం ఎడిషన్ రూల్ మీద నోట్ చేసుకున్నారు కదా రైట్. ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇఫ్ y is equal to x power 4 minus 3x square plus x plus 1 find dy by dx. So dy by dx is equal to దీనికి సెపరేట్ గా అప్లై చేయాలి దీనికి సెపరేట్ గా అప్లై చేయాలి దీనికి సో dy by dx of x power 4 minus 3 into dy by dx of x square plus dy by dx of x plus dy by dx of 1 అంటే ఇక్కడ x4 4 minus 3x square 3 అవుట్ సైడ్ రాసాను dx by ఇక్కడ x కాబట్టి dx by dx and 1 dy by dx of 1. ఇప్పుడు చెప్పు x4n ఫామ్ లో ఉంది కదా n into x4n minus 1 n అంతా 4 and x4n minus 1 4 minus 1 3 4x cube minus 3 into x square 2 into x4n minus 1 2 minus 1 1 2x x derivative is 2x now plus x derivative 1 constant derivative 0 now 4x cube minus 3 2 is 6 into x this is my and then also plus 1 this is my differentiation of y with respect to x. ఈ విధంగా మనం ఎడిషన్ రూల్ అప్లై చేసి నేను చేసుకుంటాం ఓకేనా. నెక్స్ట్ సార్ ఎడిషన్ రూల్ ఉంది ఓకే టర్మ్స్ అనేవి ప్లస్ మైనస్ సెపరేట్ చేయబడుతున్నాయి అదే ఫంక్షన్ అనేది మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు ఓకే అండి ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v u అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటుంది y లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంటాయి రెండు కూడా x లో ఉంటే ప్రొడక్ట్ లో ఉంటాయి అప్పుడు నువ్వేం చేయాలి దీన్నే మనం మల్టిప్లికేషన్ రూల్ అంటాం మల్టిప్లికేషన్ రూల్ అంటాం ఓకేనా మల్టిప్లికేషన్ రూల్. రైట్ మల్టిప్లికేషన్ రూల్ ఫామ్ లో ఉంటుంది dy by dx of uv that is u into dv by dx plus v into du by dx అంటే ఫస్ట్ u ని యాసిడ్ గా రాయాలి v ని x తో డెరివేటివ్ చేయాలి మళ్ళీ v ని యాసిడ్ గా రాయాలి u ని x తో డెరివేటివ్ చేయాలి. ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1 దట్ ఈస్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ e పవర్ x ఇక్కడ u x స్క్వేర్ అనుకో v e పవర్ x అనుకో u x లో ఉంది v కూడా x లో ఉంది అంటే ప్రొడక్ట్ లో ఉన్నాయి కాబట్టి ఏ ఫామ్ లో వేయాలి ఈ ఫామ్ లో వేసేయాలి. ఇక్కడ చూడి మనకి ఏం కావాలి ఇక్కడ u తెలుసు u x స్క్వేర్ v ఎంత e పవర్ x మళ్ళీ dv by dx అంటే e పవర్ x డెరివేటివ్ చేయాలి x కు డెరివేటివ్ కూడా చేసుకోవాలి. ఫస్ట్ లేట్ u ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అనుకో అండ్ v ఈజ్ ఈక్వల్ టు e పవర్ x అనుకో ఇప్పుడు du by dx చేయి అండ్ du ని u ని x తో డెరివేటివ్ చేయి x కు డెరివేటివ్ is n into x4n minus 1 n is 2 ని 1 రెడ్యూస్ చేయి 1 2x x స్క్వేర్ డెరివేటివ్ is 2x and derivative of e power x only ఇప్పుడే నేర్చేసుకున్న ఫార్ములాస్ రైట్ గా సబ్స్టిట్యూట్ చేయి du by dx of that is x square e power x that should be is equal to first u what is u x square dv by dx e power x plus v is e power x now what du by dx that is 2x రెండిట్లో ఏది కామన్ ఉంది e power x కామన్ ఉంది కాబట్టి x square plus 2x is my final answer. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ చేయాలి ఓకేనా. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ y is equal to
x square and log x, x square into log x. ఓకేనా, అలాంటి ఇక్కడ కూడా సేమ్ అంతే ఉంది కాబట్టి u is equal to x square and v is equal to log x. మళ్ళీ ఏం చేయాలి, du by dx చేస్తే x స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది 2x అవుతుంది, అండ్ dv by dx మనకి తెలుసు log x డెరివేటివ్ ఏమవుతుంది అది 1 by x అవుతుంది. ఓకేనా, రైట్. ఓకే, సో ఇక్కడ ఫార్ములా ప్రకారం u x స్క్వేర్ అనుకున్నా v log x అనుకున్నా, ఇప్పుడు ఈ ఫార్ములా dv by dx అనుకోవాలి, du by dx అనుకోవాలి. ఇప్పుడు du by dx అవుతుంది x డెరివేటివ్ equal to, that is a u in the place of u x square, and dv by dx plus, and v is log x into, and du by dx is 2x. so next cancel అవుతుంది, x plus log x into x derivative of x square log x. సో ఈ విధంగా మనం u రూల్ అప్లై చేస్తాం. సో సార్ ఎడిషన్ రూల్ ఉన్నప్పుడు అంటే టర్మ్స్ అనేవి ప్లస్ మైనస్ తో సెపరేట్ అవుతున్నప్పుడు ఎడిషన్ రూల్ అప్లై చేసాము, ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు యువి రూల్ అప్లై చేసాము, డివిజన్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ డివిజన్ కూడా మనకి ఉంది, దాన్నే మనం u by v రూల్ అంటాము. అది ఫార్ములా వచ్చేసి d by dx of u by v, that is v into du by dx minus u into dv by dx by v square. ఈ ఫార్ములా డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఇఫ్ y is equal to x square by log x తీసుకుందాం. ఓకే, log x తీసుకుందాం. ఇది ఎలా ఉంది, u ఉంది v ఉంది. లెట్ u is equal to x square అనుకున్నా, v is equal to log x అనుకున్నా, అంతేనా. ఫార్ములా du by dx ఉంది, dv by dx ఉంది. దీన్ని డెరివేటివ్ చేద్దాం, u ని du by dx, x square derivative is 2x, and dv by dx derivative is log x is 1 by x. Just substitute చేయటమే. d by dx of that is x square by log x, that should be is equal to, what is v is log x, and du by dx 2x minus next u, what is u, x square, and dv by dx 1 by x by v square log x square. So 2x ముందు రాస్తాను, 2x into log x minus 1x క్యాన్సిల్ అవుతుంది, x by log x whole square. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ నేర్చేసుకున్నాం, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అనేవి నేర్చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఏంటంటే దీని మెయిన్ అప్లికేషన్ ఒకటి ఉంది. అంటే మెయిన్ అప్లికేషన్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ లో వచ్చేటువంటి మాక్సిమం మినిమం వాల్యూ కనుక్కోవాలి. సో మాక్సిమం మినిమం వాల్యూ కనుక్కోవాలి. ఫంక్షన్ కి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏ ఫంక్షన్ అట్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై మాక్సిమం అవుతుంది, అట్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ మినిమం అవుతుంది. సో దాని దగ్గర మనం కనుక్కోవాలంటే అప్లికేషన్ నేర్చుకోవాలి. ఆ అప్లికేషన్ ఎలా చూడండి ఒకసారి. ఇఫ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాం, y ఈజ్ ఈక్వల్ టు 2x cube minus 9x square plus 12x and minus 3 is equal to 0. ఓకేనా, ఇది ఫంక్షన్ అవుతుంది. వాడు ఏమవుతుందంటే at what values of x, ఈ ఫంక్షన్ అనేది ఏ ఎక్స్ వాల్యూస్ దగ్గర మాక్సిమం అవుతుంది అండ్ మినిమం అవుతుంది. అంటే మినిమం మాక్సిమం అంటే ఏంటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఇలా ఉంది అనుకున్నాం, గ్రాఫ్ ఎక్స్, దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఇస్ వై యాక్సిస్. గ్రాఫ్ ఇలా ఉంది, ఎక్కడ మాక్సిమం ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర మాక్సిమం ఉంటుంది. ఎక్కడ మినిమం ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర మినిమం ఉంటుంది. అంటే మినిమం అంటే మాక్సిమం ఎక్కడ ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర కదా, మినిమం ఇక్కడ కదా. ఈ పాయింట్ దగ్గర x1, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర x1 అనుకుంటే ఈ పాయింట్ దగ్గర x2 అనుకున్నా, అంటే x1 దగ్గర మాక్సిమం అవుతుంది, x2 దగ్గర మినిమం అవుతుంది అని చెప్పేసి ఈ గ్రాఫ్ నుంచి మనం చెప్పేయచ్చు. ఓకేనా, గ్రాఫ్ లేకుండా కూడా మనం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఈ డిఫరెన్షియేషన్ టూల్ చేసుకొని మనం చెప్పేయచ్చు. అయితే సార్ మరి ఎలా చేయాలి సార్ ప్రాబ్లమ్స్ అనేవి, ఎలా చేయాలి, ఎలా కనుక్కోవాలి సార్ అంటే ఏం లేదు, ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేయి, ఇక్కడ టాంజెంట్ అవుతుంది,
ఈ టాంజెంట్ ఎలా ఉంది, ఈ లైన్ ఎలా ఉంది, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఉందా, అది స్లోప్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనా, ఇది కూడా ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అయినా అప్పుడు స్లోప్ ఏమవుతుంది, 0. దీని స్లోప్ 0 అవుతుంది, దీని స్లోప్ 0 అవుతుంది, ఈ లైన్ యొక్క స్లోప్ కూడా 0 అవుతుంది. అంటే స్లోప్ 0 అవుతుందంటే డిఫరెన్షియేషన్ అనేది 0 అవ్వాలి. అంటే at this point first we need to find out dy by dx ఫస్ట్ కనుక్కోవాలి. ఇక్కడైనా సరే మాక్సిమం వాల్యూ దగ్గరైనా సరే అండ్ మినిమం వాల్యూ దగ్గరైనా సరే dy by dx చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఈక్వేట్ టు 0 చేయాలి. చేస్తే నీకు ఏ వాల్యూస్ వస్తాయి అంటే x1, x2 వాల్యూస్ వస్తాయి. వచ్చిన తర్వాత x1 x2 వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీనికి సెకండ్ డెరివేటివ్ చేయాలి. అంటే d by dx ఆఫ్ dy by dx అంటే సెకండ్ డెరివేటివ్ అంటే దీన్ని ఏం చేస్తామంటే d² y by dx. ఇక్కడికి వచ్చిన ఫంక్షన్ ని ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ చేస్తాం, దాన్నే మనం d² y by dx² అంటాం. దీని వచ్చిన తర్వాత ఒక ఫంక్షన్ వస్తుంది, x లో వచ్చిన తర్వాత x1 తీసుకెళ్లి ఈ ఫంక్షన్ లో పెట్టు. ఇది లెస్ దాన్ 0 వస్తే x1 దగ్గర నీకు లెస్ దాన్ 0 వచ్చింది, అప్పుడు ఫంక్షన్ y అనేది మాక్సిమం వస్తుంది నీకు. లేదు d² y by dx² నీకు గ్రేటర్ దెన్ 0 వచ్చింది, అప్పుడు ఎక్కడ ax వాల్యూ దగ్గర x2 దగ్గర, అప్పుడు y అనేది మినిమం అవుతుంది. ఈ విధంగా మనం y మాక్సిమం ax వాల్యూ దగ్గర మినిమం అవుతుంది, ax వాల్యూ దగ్గర మాక్సిమం అవుతుంది మనం కనుక్కో. ఇది ప్రొసీజర్ అన్నమాట. సో ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్న ఇక్కడ y is equal to x³ minus 9x² plus 12x minus 3 equal to 0. ఓకే రైట్. నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఫంక్షన్ ని 0 ఈక్వేట్ చేయాలి. సో dy by dx ఈక్వల్ టు 0 చేస్తున్నా, ఈక్వేట్ టు 0 అంటే ఫస్ట్ డెరివేటివ్ చేయాలి. d by dx ఆఫ్ వాట్ ఈస్ y, 2x³ minus 9x² plus 12x minus 3 అండ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎడిషన్ రూల్ కదా, ఎందుకంటే ప్రతి టర్మ్ కూడా ప్లస్ మైనస్ సెపరేట్ అయిపోతుంది కాబట్టి సెపరేట్ గా అప్లై చేద్దాం. సో d by dx ఆఫ్ 2 కాన్స్టెంట్ కాబట్టి రైట్ అవుట్ సైడ్, డెరివేటివ్ ఆఫ్ x³ 3 into n into x power n minus 1, 3 into x power n minus 1, 3 minus 1 that is the 2, 3x² minus 9 outside రాస్తున్నా, x² derivative 2x and x derivative 1 plus 12 and constant derivative 0 should be equal to 0. ఇప్పుడు చూడు 3 2s are 6, 6x² minus 9 2s are 18x and plus 12 is equal to 0. సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం ఏం చేస్తానంటే అన్నిట్లో కామన్ ఏముంది, 6 ఉంది కదా, 6 కామన్ చేస్తున్నా, x6 కామన్ చేస్తే x² అండ్ 6 3s are 18, 3x plus 6 2s are 12 సో ఈక్వల్ టు 0. దీన్ని తీసుకురా, ఏమవుతుంది, 0 into 6 0 అవుతుంది, x² minus 3x plus 2 is equal to 0. దీన్ని మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ax² plus bx plus c ఫామ్ లో ఉంది. దీని ఫామ్ లో వచ్చేసి ఏమవుతుంది, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² minus 4ac by 2a. సార్ వాట్ ఈస్ b, వాట్ ఈస్ a, వాట్ ఈస్ c సార్? ఇక్కడ x² కోఎఫిషియంట్ a ఉంది, x² కోఎఫిషియంట్ 1 ఉంది అంటే a ఈక్వల్ టు 1. ఇక్కడ x కోఎఫిషియంట్ b ఉంది, x కోఎఫిషియంట్ -3 ఉంది, b ఎంత -3, c ఉంది, c ఎంత 2. అవన్నీ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఈజీగా నీకు x1 వాల్యూ వస్తే x2 వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే x డిగ్రీ 2 ఉంది కాబట్టి పక్కా x వాల్యూస్ 2 వస్తాయి, x1 x2 వచ్చేస్తాయి. ఓకేనా? లేదు నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తా అంటే ఏవైనా 2 నెంబర్స్ తీసుకోవాలి, ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఇంకో x² కోఎఫిషియంట్ 1 ఉంది, c ఎంత 2 ఉంది, 2 1s are 2 మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మిడిల్ నెంబర్ రావాలి, b రావాలి. అంటే ఏ నెంబర్స్ తీసుకోవాలి, 2 1s are 2 వచ్చేస్తుంది, దాన్ని -3 కావాలి అంటే -1 -s. సో x² minus 3x minus -2x and minus x plus -2 is equal to 0. చూడు -2 into -1 plus 2, so -2 and -1 -3 వచ్చిందా? దీన్ని ఇలాగా రాసిన అంతే. ఓకేనా? ఈ 2 టర్మ్స్ లో ఏది కామన్ ఉంది, x కామన్ ఉంది, x కామన్ ఇస్తే x -2 అవుతుంది. ఈ 2 టర్మ్స్ లో -1 కామన్ ఇస్తున్న x -2 అవుతుంది ఈక్వల్ టు 0. మళ్ళీ 2 టర్మ్స్ లో ఏది కామన్ ఉంది, x -2 కామన్ ఉంది, x -2 కామన్ ఇస్తే x -1 is equal to 0. To satisfy this equation either this one equal to 0 or this one equal to 0. So x -2 is equal to 0, x is equal to 2 అంటే x1 is equal to అనుకుంటున్నా, and x -1 is equal to 0, therefore x2 is equal to 1. అంటే 2 వాల్యూస్ మనకు వచ్చినాయి 1, 2 అంటే dy by dx equal to 0కి ఈక్వేట్ చేస్తే నీకు 2 వాల్యూస్ వచ్చినాయి x. అంటే
x1 ఈక్వల్ టు 1, x1 ఈజ్ ఈక్వల్ టు x2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ x వాల్యూస్ దగ్గర ఫంక్షన్ మాక్సిమం అవుతుంది మినిమం అవుతుంది మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి మళ్ళీ సెకండ్ డెరివేటివ్ చేయాలి ఓకేనా సో నోట్ చేసుకోండి ఓకేనా నేను సెకండ్ డెరివేటివ్ దేనికి చేయాలి దీనికి సెకండ్ డెరివేటివ్ చేయాలి మనం అవునా నేను ఇక్కడ రాసిన ఫంక్షన్ని x² - 3x + 2 దీన్ని మనం సెకండ్ డెరివేటివ్ చేయాలి ఏమవుతుంది d²y/dx² that should be x² derivative 2x minus x derivative 1 into -3 2 derivative 0 because constant ఇప్పుడు తీసుకెళ్ళి ఏం చేస్తాం x1 put x1 is equal to 2/2 2 పెడితే ఏమవుతుంది 2 into 2 minus 3 2 2s are 4 4 minus 3 that is 1 అంటే ఇది గ్రేటర్ దెన్ 0 కదా అంటే ఇక్కడ నీకు y అనేది మినిమం వస్తుంది లేదు x2 is equal to 1/2 సో 2 into 1 minus 3 2 1s are 2 minus 3 minus 4 అంటే ఇది లెస్ దెన్ 0 అప్పుడు y ఏమొస్తుంది మాక్సిమం వస్తుంది ఈ విధంగా మనం y మినిమం వాల్యూ y మాక్సిమం వాల్యూ కనుక్కుంటాం ఓకేనా ఓకే స్టూడెంట్స్ సో ఈ సెషన్ నేను ఎంతో కన్క్లూడ్ చేస్తున్నా సో మెయిన్గా ఈ పార్ట్ 5లో మీరు మెయిన్గా ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్లోప్ అనుకుంటాము ఆ స్లోప్ ఎందుకు కనుక్కోవాలి సార్ అంటే ఈ స్లోపు ఎందుకు కనుక్కోవాలంటే మనకి ప్రాబ్లమ్స్లో ఈ చాప్టర్లో గ్రాఫ్స్ ఇచ్చేసి సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ వెలాసిటీ కనుక్కోండి యాక్సిలరేషన్ కనుక్కోండి డిస్టెన్స్ ఉంటాయి సమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి సో వాటిని కనుక్కోవాలంటే పక్కా నీకు స్లోప్ తెలియాలి స్లోప్ కాన్స్టెంటా స్లోప్ వేరియబుల్ స్లోప్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా వేరియబుల్ అవుతుందా ఇవన్నీ కనుక్కోవాలంటే పక్కా నీకు స్లోప్ కనుక్కోవాలంటే ఏం ఐడియా ఉండాలి డిఫరెన్షియేషన్ అనేది ఐడియా ఉండాలి అదేవిధంగా మనకి ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ ఫార్ములా ఉంటుంది ఏంటి dv/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ సో ఆ కేసులో v అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది అందుకని v అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది పక్కా అక్కడ నువ్వేమి యూజ్ చేయాలి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యూజ్ చేయాలి అదేవిధంగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ దట్ వి కాల్ వెలాసిటీ అంటాం ఎస్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంటుంది అక్కడ కూడా యూ కెన్ యూజ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తాం ఆ ఫార్ములాస్ పక్కా మనకు ఉండాలి సో వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం నెక్స్ట్ పార్ట్ 6లో ప్రాబ్లమ్స్ చేద్దాం దీని మీద ఓకేనా థ్యాంక్ యూ